Smoking causes cancer. Smoking kills. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. Consumption of alcohol is injurious to health. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Be safe. Don't drink and drive. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. Drug consumption is injurious to health. Drugs వాడకం ఆరోగ్యానికి హానికరం. Hello. It is Channel 44348. Yes. Ringing to Nambiar, please. Yes, speaking. తిరువనంతపురం నుండి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతున్నాను. నేను గుర్తున్నాను మీకు. కున్నూరు క్యాంప్ నుండి డాక్టర్ నరేంద్ర. ఓ డాక్టర్ నరేంద్రన్, వాట్ ఏ సర్ప్రైజ్. మిమ్మల్ని చూసి మాట్లాడి ఎంతకాలం అయింది? అవును, నేను షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉండేవాడిని. ఆ తర్వాత సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు త్రివేంద్ర మెడికల్ కాలేజీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను మీ నెంబర్ని చాలా కష్టపడి కనిపెట్టాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే మిమ్మల్ని కాల్ చేశాను. సూసన్ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నాడు. సీరియస్గా ఉంటేను జైలు నుంచి తీసుకొచ్చాం. జీవితకాల శిక్ష పూర్తి అవడానికి ఇంకా కొన్ని మాసాలే ఉన్నాయి. షీ ఈజ్ వెరీ సిక్. తను చాలా కాలం ఉండదనుకుంటాను. మిమ్మల్ని మీ అమ్మాయిని చూడాలన్నారు. ఆఖరి కోరిక, రాకుండా ఉండకండి. Good morning, Mother. Good morning, Sneha. మీ నాన్న ఇక్కడి నుంచి కొన్ని రోజులు బయటికి తీసుకెళ్దామని వచ్చారు. త్వరగా వెళ్ళి 2-3 రోజులకు సరిపడే డ్రెస్సులు తీసుకుని రెడీ అవ్వు. క్విక్. డ్రైవర్, బండి కొంచెం పక్కన ఆపు. నీకు ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత చెప్పొచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పి తీరాలి. అమ్మ గురించి నువ్వు అడిగినప్పుడల్లా నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాణ్ణి. చివరిగా ఒక తండ్రి కన్న బిడ్డ దగ్గర చెప్పకూడని ఒక పెద్ద అబద్ధాన్ని నేను చెప్పాను. అమ్మ చచ్చిపోయిందని, నీతో ఏదీ చెప్పకూడదని మీ అమ్మ నాతో చెప్పేది. డాడీ, అమ్మ. ఎస్, షీ ఈజ్ ఎలైవ్. ఒక కూనీ కేసులో జీవిత కారాగార ఖైదీగా జైల్లో ఉంది. త్రివేంద్రం సెంట్రల్ జైల్లో. ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. త్రివేంద్రం మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. మన ఇద్దరిని చివరిసారిగా చూడాలని. డాడీ. స్నేహ, ఇంక మీద నన్నేం అడగొద్దు. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంతకాలంగా
అన్నిటినీ దాచిపెట్టినందుకు నన్ను క్షమించమ్మా. అందం తక్కువే అయినా మంచి కుటుంబం అని నీకు అనిపిస్తే ఒప్పుకో. ముందు ముందు అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఇంకా 3 చెల్లెళ్ళు పెళ్లి చేయాలి కదా. ఏం జరిగినా సరే మీరు పెళ్లి చేసుకున్నాకే నేను చేసుకుంటాను. అలాగైతే నీకు పెళ్లి జరిగినట్టే. ఈ భార్య పిల్లలు ఇవన్నీ నాకు నచ్చని విషయం నీకు తెలుసుగా. అది మాత్రమే కాకుండా వయసు అయిపోయింది. పెళ్లి ఇష్టం లేదు, కానీ పిల్లలంటే నేను చాలా ఇష్టపడతాను. Good morning, young lady. I am Major Rajshekharan Nambiar. Your good name? I'm sorry, Major. It's none of your business. You are right. Thank you. See you again. అంటే తినకి కోపం ఎక్కువ. పర్వాలేదు. పేరు కనిపెట్టాక ఇద్దరం ఒకటిగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. చెడగొట్టారుగా. ఆ అమ్మాయికి నేను బాగా తెలుసు. తెలుగు అమ్మాయి. అది సరే. ఈ 5-6 నెలలు లీవులో వెళ్ళి వచ్చిన తరువాత ఈ కొత్త కొత్త చిలకలు వచ్చి వాలినట్టు నాకు తెలియదు. ఎలా ఉన్నాయి అన్ని చిలకలు? పాపం బేదమ్మాయి అన్న. తన మొహాన్ని మళ్ళీ నేను ఎలా చూడాలి? అసలు నువ్వు చూడాల్సిన పని లేదు, అది నేను చూసుకుంటాను. ఇలా తిట్టుకుంటూ కొట్టే అమ్మాయిలంటేనే నాకు చాలా ఇష్టం. అది చాలా బాగుంటుంది. సరే, ఈ కోప పావురం పేరేంటి? పేరు గుర్తులేదు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 3-4 నెలలే అవుతుంది. బాగా తెలుసు, కానీ పేరు గుర్తులేదు. వద్దులే, నేనే కనిపెడతా. ఇలా చూడనా, నువ్వేం కనిపెట్టక్కర్లేదు. పేరు సూసన్న. ఆహా, అమ్మాయి అమాయకురాలన్న. మీరు వదిలేయండి. అమాయకురాలని కాదు, కానీ వదిలిపెట్టేయాలో పట్టుకోవాలో నిదానంగా ఆలోచిద్దాం. श्रीमान 31 जवान परेड पर परेड अफगान नेतृत्व के लिए तैयार है। Susanna, 1 minute. Yes, what do you want? లేదు, పేరు అడిగినప్పుడు చెప్పలేదు, తెలుసుకున్నాక పిలిచాను అంతే. అడగగానే పేరు చెప్పడానికి మీకు నాకు ఏ సంబంధం లేదే. ఇటువంటి చిలుపు గొడవల్లోనే కదా బంధం అనేది ఏర్పడేది. అది అలా ఉంచు. ఏదో ఒక రకంగా మనం పరిచయం అయ్యాం కదా, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఊరు ఏది,
మీ ఇల్లు ఎక్కడ, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇదంతా తెలుసుకోవడానికి మీరెవరు మిస్టర్? అందాన్ని ఆస్వాదించేవాణ్ణి. నువ్వు చెప్పక్కర్లేదు. నీ దేవురు ఎక్కడి నుంచి వచ్చావనేది కనిపెట్టి ఇలాగే మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సీ యూ అగైన్. మరి అమ్మా, విశేషాలేంటి? నా దగ్గర ఏం విషయాలుంటాయి, ఏదో అలా జీవిస్తున్నాను అంతే. అలా అయితే నీ కొత్త ఫ్రెండ్కి ఈ నంబియారికి సంబంధించిన బయోగ్రఫీ మొత్తం చెప్పు. అప్పుడు నాకు చాలా ఈజీగా ఉంటుంది. సీ యూ. దీంతో పాటు ఆరోది. ఇంకా చాలు రాజన్న. నీకు ఇంకొక బీర్ చెప్పనా? ఇది రెండోది, ఇదే ఎక్కువ. ఓకే. నిన్ను వెతుకుంటూనే వచ్చాను. నేను ఒకదానిపైన ఆశపడితే అదే విషయాన్ని నువ్వు ఆశపడితే అది ఎలా కుదిరిద్ది? అర్థం కాల. అది కొత్తగా వచ్చిన అమ్మాయి సూసన ఉంది కదా, దారిలో నిలబెట్టి తనతో ఏదో మాట్లాడుతున్నావని విన్నాను. మగాడిగా ఉంటే ఆడవాళ్ళని లైన్లో నిలబెట్టి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతకు ముందు నువ్వు చూసి పెడితే నేను తీసుకువెళ్ళిపోయాను. అదేగా జరిగింది. నీకు ఎంగిలి కూడి తినాలనే రాసుంది. ఎప్పుడు ఒకేలా జరుగుతుందనుకోమాక, మారుతుంది ఒక రోజు. ఓ, అలా జరిగిన రోజు నేను మేసం తీసి సెల్యూట్ కొడుతూ నీ ముందు నిలబడతాను. ముందు నువ్వు వెళ్ళి వేరే టేబుల్లో కూర్చో. ఇక్కడ ఉండడం కరెక్టే కాదు. వెళ్ళ. ఓ, మీరు ఎప్పుడు ఇద్దరు మీట్ చేసిన అమ్మాయిల గురించి తప్పితే ఇంకేం మాట్లాడుకోరా? ఇట్స్ రియల్ ఏ షేమ్. వాడిని చూస్తే నాకు మండుతుంది, నన్ను చూస్తే వాడికి మండుతుంది. నాకు మంట మాత్రమే కాదు, చెంప పగలగొట్టాలనిపిస్తుంది. ధైర్యం ఉంటే మీద చెయ్యేసి వెళ్ళరా చూద్దాం. రాజనా, ఏంటి కొడతానని భయపెడుతున్నావా? వెళ్ళిపో. రాజనా, మీరు కూర్చోండి. మీరు తొందరగా తాగండి, మనం వెళదాం. అలాగైతే సూసన్నాను మళ్ళీ చూసారా మీరు? ఆ సూసన గురించి నీకేంట్రా కంగారు? నీది అంత పెద్ద మనసా? ఏం లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వదిలేస్తాను. నాకు అటువంటి సమస్య ఏదీ లేదు. కానీ ఇటువంటి అమాయకురాల్ని మనం బాధ పెడితే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈ పాపానికి అనుభవించాలి మనం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఈ టాపిక్ ఆపేద్దాం. ఇంకెక్కువగా మాట్లాడితే బోర్ కొడుతుంది. ఎక్కువైంది. అందువల్ల బేరర్ 1 డబుల్ ఆర్. How do you feel, Major? Feeling better, Doctor. That's good. You continue the same medicine for 3 more days. Yes, doctor. నా సర్వీస్లో ఇలా జరగడం మొట్టమొదటిసారి. రోప్ పట్టుకుని పైకి ఎక్కేటప్పుడు నేను బ్లాక్అవుట్ అయిపోయాను. డైలీ 5 చుట్టలు 10 గ్లాసులు రమ్ము తాగితే ఎవరైనా బ్లాక్అవుట్ అవ్వాల్సిందే. ఎస్, దట్ ఈస్ ట్రూ. దగ్గర 40 years అవుతుంది. ఇక అన్ని విషయాలకి కంట్రోల్ కావాలి. లెస్ ద డ్రింక్స్ అండ్ లెస్ ద సిగార్. 2 రోజుల తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. సీ యూ టుమారో. సీ యూ. ఐ విల్ జాయిన్ ఇన్ ఓపీ సార్. ఓకే. ఈ యాక్సిడెంటు మీకు వార్నింగ్. ఒక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వండి.
అప్పుడే మీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఇలా తాగుడు, అమ్మాయిలని ఇలా నాశనం అయిపోతారు. అదే ఇలా పడ్డం కూడా మంచిదే. ఎందుకంటే ఇలా చక్కగా పడుకొని ఈ కొత్త కొత్త చిలకల్ని చూడడం వల్ల రేపు నాకు వేటాడడం ఈజీ అవుతుంది కదా. మీకు ఉపయోగపడేది ఏది చెప్పినా వినరుగా. కొంతమందికి అనుభవిస్తేనే తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ దేవుడే దిగొచ్చినా మిమ్మల్ని మార్చలేరండి. పౌలోస్ సార్, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అనే కదా చెప్పారు? అవును సార్. పడిందేదో పడ్డావు. బాగా పడి కాళ్ళు చేతులు విరుగుంటే 1 నెల బెడ్ మీదే దాన్ని సాకుగా చూపించి అమ్మాయిని అసిస్టెంట్గా పెట్టుకోవచ్చు. నువ్వు బాగుండేవాడివి, నేను బాగుండేవాడిని. ఏంటి నీలోనే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సార్, కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను సార్. ఓహో, బాబాయా? అవునరా, నేనే బాబాయ్ని. దానికి ఏంటి ఇప్పుడు? అస్సలు ఇష్టం లేదు. పోయిన వారమే కదా వచ్చెళ్ళారు. అవునరా, నా తమ్ముడిని నేను ఎప్పుడైనా వచ్చి కలుస్తాను. దానికి ఏమీ నీ పర్మిషన్ అక్కర్లేదు. తప్పుకోరా, నా తమ్ముడిని చూడాలి. నీకు ఏమైంది రాజశేఖర్? ఈ బాబాయ్తో ఎందుకు చెప్పలేదు? నేను కలగన్నాను, బాబాయ్ త్వరగా రా, బాబాయ్ త్వరగా రా అని కలగన్నాను. అందుకే త్వరగా వచ్చేసాను. ఇదిగో నువ్వు పట్టుకో. కూర్చోడానికి చేరుందా? లేదు. సరే, నీకు ఏమైంది? ఏమీ లేదు, పడ్డానంతే. 2-3 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ పడిపోవడం వల్ల ఇక్కడ వెళ్ళిచ్చే మందు సరిపోదు. ఒరే, 1 బాటిల్ బ్రాందీ రెడీ చేయగలవా? అడిగిన దానికి జవాబు చెప్పు. ఏర్పాటు చేయగలవా? ఉంటుంది. వేడి నీళ్లు దొరుకుతాయా? ఉంటుంది. మిరియాల పొడి దొరుకుతుందా? పెట్టబోతున్నారా? అందుకు కాదురా మూర్ఖుడా. 2 పెగ్గుల బ్రాందీలో 2 చుక్కలు వేడి నీళ్లు పోసి 2 స్పూన్ల మిరియాల పొడి వేసి ఇలా కలిపి ఇలా తాగించేయాలంతే. అలా 6 పూట్ల వాడికి ఇస్తే, అలాగే నాకు కూడా 6 పూటల వేడి నీళ్లు మిరియాల పొడి రెడీ చెయ్యి. దాంతో అన్ని నొప్పులు పోతాయి. మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా, హుషారుగా, స్ట్రాంగ్ గా నడవడం నేను చూశానంటే ఆ తర్వాతే ఈ బాబా ఇక్కడి నుంచి వెళ్తాడు. ఏం అక్కర్లే చిన్న, నా పౌలోస్ ఉన్నాడు కదా. ఓ 2 రోజులుండి మీరు వెళ్ళిపోవచ్చు. అవును, అమ్మ ఎలా ఉంది? 4 రోజుల నుంచి కొంచెం ఒంట్లో బాగోలేదురా. కషాయం తాగ్గానే నయం అయిపోయింది. అది సరే గాని మొన్న కాల్ చేసినప్పుడు మామిడికాయ పచ్చడి, అరిసెలు పంపిస్తానన్నారే. ఎవరు చెప్పారు? అమ్మ. ఎవరు? అమ్మ. దాని గురించి నీకు చెప్పలేదా? అది చెప్పడం ఎలా మర్చిపోయాను? ఇంట్లో నుంచి తీసుకురావడం మర్చిపోయానురా. మందు దాగి వస్తా ఎక్కడో మర్చిపోయి వచ్చుంటావు బాబాయ్. ఎక్కువగా ఎగదాడి చేయకు. మిలిటరీ వాడివని కూడా చూడకుండా పళ్ళు రాలగొట్టేస్తాను. వదిలేయండి. పౌలోస్, చిన్నాన్ని క్వార్టర్స్ తీసుకెళ్ళు. నువ్వు రేపు ఉదయం వస్తే చాలు. ఇక్కడ బాగా చలిగా ఉందిరా. అవునవును. నువ్వు పదరా. ఈయన బాబాయ్ కాదు, బేవర్స్. అక్కడున్న ముందు మొత్తం ఈయనొక్కడే తాగేస్తాడు. అయ్యయ్యో, ఏంట్రా శిలలా నిలబడ్డావు? వెళ్దామా రా. ఇల్లు ఆళపుళాలో ఉంది. నాన్న సర్వీస్లో డ్రైవర్గా ఉన్నారు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు సివిలియన్ క్వార్టర్స్లో ఉంటున్నారు. కొంచెం కూడా నొప్పి లేదు. నువ్వు అలా వెళ్ళిపోతే అలా. నీ గురించి చాలా విషయాలు తెలుసు. కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందామా? ఐఎమ్ సారీ. రాజన్న, మీరు చేసిన పని చెత్త పని. ఆ సూసన్న చాలా మంచిది కాబట్టి ఎవరికి రిపోర్ట్ చేయలేదు. అలా రిపోర్ట్ చేస్తుంటే నేను కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేవాడిని. యూ బికమ్ సో చీప్. ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళకి సుఖాన్నిచ్చే బొమ్మలు మాత్రమే కాదండి. మీ ఇంట్లోంచి చాలా సహాయం చేశారు కాబట్టే నేను తెల్లకోట వేసుకున్నాను. అందువల్లనే మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది. కోపం వచ్చింది. ఈరోజు ఉదయం డాక్టర్స్ అన్నీ వచ్చారు. నిన్న జరిగింది చెప్పాను. సడన్గా కోపడ్డాడు. అడ్వైస్ చేయడం మొదలుపెట్టాడు. మగవాణ్ణి తృప్తిపరచడానికే సృష్టించబడ్డ బొమ్మ కాదంట ఆడది. న్యూస్ వచ్చింది. బీహార్లో నర్సింగ్ పాస్ అయ్యి మొదటి పోస్టు ధనార్డూర్, తర్వాత దేశ్పూర్, అంబాలా, తర్వాత 6 మాసాలు ఇక్కడ. ఏంటి, మళ్ళీ కొట్టాలనిపిస్తుందా?
ఎడమవైపు చెంప మీద కొడితే కుడివైపు చెంప కూడా చూపించాలని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎందుకయ్యా అర్జెంటుగా పిలిచావు నన్ను? అది 2 రోజులు అయింది కదా నువ్వు వచ్చి, ఈ రోజు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను? అదేం పర్వాలేదు, సార్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. రేపు ఉదయమే నేను డిశ్చార్జ్ అవుతున్నాను. డాక్టర్ వచ్చారు. ఇదిగో. తర్వాత ఈ విషయాన్ని నువ్వేం చెప్పక్కర్లా, అదొకటి అమ్మకు చాలు. తిన్నగా ఇంటిగా వెళ్ళేది లేదు. నేను ఇప్పుడు తిన్నగా కోయంబత్తూరు వెళ్తాను. మన దుబాయ్ కొట్టప్పన్ వాళ్ళ అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడు బాగా చదువుతున్నాడో లేదో నేను చూసి తీరాలి. ఒకరోజు అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి అక్కడి నుంచి తిన్నగా పాలక్కాడులో మన బంధువులు ఉన్నారు కదా. అదేమి వద్దు, తిన్నగా ఇంటికి వెళ్ళండి. అవసరమైన డబ్బంతా ఇచ్చాను కదా, ఎందుకు అనవసరంగా ఉండి బాధ పెడతావు? అవునరా, నాకు తెలుసు. నేను అందరికి భారం అయిపోయాను. పెళ్లి వచ్చినా, పెడాకులు వచ్చినా, చావు వచ్చినా అందరికీ నేను కావాలి అన్ని పనులు చేయడానికి. కానీ ఇప్పుడు నేను అందరికీ భారం అయిపోయాను కదా, అది నాకు బాగా తెలుసు. అయ్యో చిన్నాన్న, నేను అనేది అది కాదు. ఇలా అనవసరంగా అటు ఇటు తిరగకుండా ఇంట్లో ఉండండి. ఇంటి దగ్గర ఎన్ని పనులు ఉన్నాయి, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఎవరు చెప్పినా సరే ఈ బాబాయ్ వినడు అని నీకు తెలుసు కదా. కానీ నువ్వు చెప్తే మాత్రం నేను వింటానురా. నువ్వే నా వీక్నెస్. సరే చిన్న, ఇంకా బయలుదేరు. టైం వేస్ట్ చేయొద్దు, నేను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తాను, రండి. లేదంటే బస్సు దొరకలేదని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేస్తాను. సాయం చెయ్యాలనుకుంటే చెయ్యి. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నాతో పాటు తీసుకొచ్చిన పెట్టిని తీసుకొచ్చి సాయం చెయ్యి. రాజశేఖరా, నాకు డబ్బులు ఇచ్చావా? ఎక్కడ పెట్టాను? పాకెట్లోనా? వయసు అయిపోయింది కదా, అన్ని మర్చిపోతున్నా. ఇది మాత్రం మర్చిపోవుగా. దానివల్ల నీకేంటో నా పద పద. ఆహా, ఏంటి మరి అమ్మా, డ్యూటీ మారిందా ఏంటి? ఇలాగే ఉంటే డ్యూటీ మారుస్తారు. సూచన ఈరోజు లీవ్. అందరూ మరియమ్మలాగా ఉండరు సార్. మీరు డిశ్చార్జ్ అయిన తర్వాతే సూచన డ్యూటీలో జాయిన్ అవుతుంది. గుడ్ నైట్ మేజర్ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సూసన్న. నన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాతే నువ్వు వెళ్ళి జాయిన్ అవుతావా? ఎందుకంత చిరాకు? అందరినీ చూసేలాగా నన్ను చూడకండి ప్లీజ్. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఎన్నో తప్పులు చేశాను. ఇక మీద ఏ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నౌ ఐ యామ్ సీరియస్. నాకు నువ్వు బాగా నచ్చావు. ఈ మాట విని విని విసిగెత్తిపోయాను. అంతేకాదు, మీరొక మేజర్, నేనేమో ఒక నర్స్. నేనెక్కడుండాలో నాకు బాగా తెలుసు. మిలిటరీ క్యాంప్లో హఠాత్తుగా వచ్చే ఇలాంటి ఒక ప్రేమ నాటకాలలో నాకు అసలు ఆసక్తే లేదు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఐఎమ్ సారీ. రాజన్న, మీరు బాగా ఆలోచించే నిర్ణయం చేయాలి. ఒక తాగుబోతు తండ్రి, చెడ్డ పేరు సంపాదించుకున్న పెళ్లి కాకుండా ఉన్న అక్క, రోజూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే తమ్ముడు, ఒక చిన్న పిల్ల స్కూల్లో చదువుకుంటుంది. ప్రతిదీ ఆ ఇంట్లో సూసన్న జీతంతోనే జరుగుతుంది. అస్సలు సందేహం లేదు, మీ ఇంట్లో వాళ్ళు దీన్ని ఒప్పుకుంటానికి ఛాన్సే లేదు. నా విషయాల్ని నేను చూసుకుంటాను. నువ్వు సూసన్తో మాట్లాడి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. ఐ రియల్లీ మీన్ ఇట్. ఐఎమ్ సీరియస్. ఓకే, నేను మాట్లాడతాను. సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ నైట్.
డబ్బులు కొడతారా? మరి నా ప్యాకెట్లో తీస్తే నేనే కదా అడుగుతాను. నేను నా డబ్బులు తీసి తాగలేదు. డబ్బులు లేవు, అడిగి తీస్తాను. వదలరా, రండి రండి. తండ్రి కొడుకు మేము ఇలాగే ప్రేమ పంచుకుంటాం. వాడికి అర్జెంటుగా నువ్వు 100 రూపాయలు కావాలట. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి అనుకుంటాను. 100 రూపాయలు ఇవ్వండి. ఇది కాకుండా ఇంకో 100 ఇస్తే బాగుంటుంది. ఓకే, ఆఫ్. ఓకే సారు, మేజర్ రాజశేఖర్ నంద్యాల. నేను డొమినిక్ ఫెర్నాండెస్, సర్వీస్లో డ్రైవర్గా ఉన్నాను. రిటైర్ అయ్యి చాలా రోజులైంది. లెట్స్ గో ఇన్సైడ్ ప్లీజ్. కమ్. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ కాదులేండి, సారీ. నేను సూసన్న గారికి చెప్పాను. వాడన్నీ చెప్పాడు. ఇలా చూడండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. నా కూతురు సూసన అమ్మాయి చాలా అందంగా ఉండడం వలన తను పనిచేసిన అన్ని క్యాంపుల్లోనూ లెఫ్టినెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అమ్మాయిని చూడడానికి వచ్చారు. జరిగిన విషయం పూర్తిగా చెప్పాలంటే చూసిపోయినాడు మళ్ళా తిరిగి రాలేదు. అందువల్ల చెప్తున్నాను. నాన్సీ, నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నా భార్య బెడ్లోనే చాలా కాలంగా ఉంది. ఈ అమ్మాయి సూసన అక్క నాన్సీ టైలర్ షాప్లో పనికి పోతుంది. ఈ అమ్మాయి జూడీ 10th చదువుతుంది. తర్వాత మా అబ్బాయి ఇంతకుముందు చూశారు కదా, వాడికి పని ఏమీ దొరకలేదు. ఇతరులకి పని చెప్పడమే వాడి పని. ఇదే మా కుటుంబ పరిస్థితి. మీరు టీ తాగండి. వినండి మేజర్, పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి, పిల్లోడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి, చిన్నమ్మాయిని చదివించాలి, నా భార్యకి మందు మాత్రం తీసేయాలి. నాకు వచ్చే పెన్షన్ డబ్బులతోటి ఎవరి కడుపు నింపలేకపోతున్నాను. తర్వాత అంతా సూసన సంపాదనతో జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సూసన మా ఇంట్లో ఒక పాడి మాదిరి. అందువలన ఇక్కడున్న అన్ని విషయాల్లోనూ ఇక్కడ కావాల్సిన అన్ని ఖర్చులు చూడాల్సిన ఒక్కరికే నేను మా అమ్మాయిని ఇస్తాను. ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే తను ఇక్కడే సంతోషంగా ఉంటుంది. అన్నీ తెలుసుకునే వచ్చాను. నేను బాగా ఆలోచించాక సన్నీతో చెప్తాను. ఓకే, అది చాలు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నెల కరెక్ట్గా 1వ తేదీ ఈ డబ్బులన్నీ వచ్చాయాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు చూద్దాం. అలాగే. ఇది ఆలోచించకుండా ఉండొచ్చని ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా? ఇంతవరకు సూసన్ మీద నాకు ప్రేమ మాత్రమే ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే జాలిగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితిని చూస్తే అందరికీ అది అనిపిస్తుంది. మీ ఇంటి పరిస్థితి ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి సంబంధం వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. మీ కుటుంబం వాళ్ళని ఎదిరించి మీరేదైనా చేశారంటే ఎంతో నష్టాల్ని చూడాల్సి వస్తుంది. అదే నా భయం అంతా. నో, ఇంతకాలం వద్దు అనుకునే విషయాన్ని ఇప్పుడు కావాలని ఆశపడి నిర్ణయించుకున్నాను. అంతా ఆలోచించే చేశాను. ఐ వాంట్ హెర్. ఐ మ్యాడ్ ఆఫ్టర్ హెర్. సూసన్ తండ్రి చెప్పిన అన్ని కండిషన్స్కి నేను రెడీ. ప్రతి నెల ఇవ్వవలసింది మంచి అమౌంట్ కరెక్ట్గా పంపించాలి. అమ్మకి ఎంత వయసు అవుతుంది? ఆవిడ దగ్గర ఒక పర్మిషన్ అడగకుండా మనం అలా చేస్తే అవ్వదు. ఈసారి అమ్మ పుట్టినరోజుకు వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రావాలి. అమ్మతో నువ్వే చెప్పి ఒప్పించాలి. అమ్మ, మావయ్య, చిన్నాన్న అందరూ వ్యతిరేకంగానే ఉంటారు. ఎవ్వరికి ఏ కష్టం ఉండకూడదు. కూనూరులో ఒక రిజిస్టర్ మ్యారేజ్. నేననుకుంటే అది నిర్ణయించుకున్నట్టే, తెలుసు కదా. సాంబార్ పొయ్యాలి, గొయ్యి తీయండి. అప్పుడే కదా పొయ్యగలను. ఒరే కిట్టప్ప, పిల్లలకి చూసి వడ్డించు. అదేలా
రాజశేఖరన్ వచ్చాడంటే తాగి తాగి చిన్నాన్న పెదనానవుతాడు. నేను బాగా మందు తాగుతాను, ఇప్పుడు కూడా తాగే ఉన్నాను. ఇంకా ఎక్కువ తాగినా సరే ఇలాగే చెమట పడుతుంది. కానీ కొంతమందికి అలా కాదు, మందు ఎక్కువైపోయి ఆ మత్తులో కిచెన్ బాత్రూమ్ అనుకుని చండాలం చేస్తారు. నేను ఎవరి గురించి చెప్పడం లేదయ్యా, లోకం పోకడు గురించి చెబుతున్నాను. నువ్వు చెప్పింది వరకు చాలా ఆపు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, అది ఈయనే. అదంతా వదలండి, ఇద్దరితోనూ అడుగుతున్నాను. ఇలా పుట్టినరోజుకి భోజనాలు పెడితే మాత్రం చాలా, ఎప్పుడు పెళ్లి భోజనాలు పెడతారు? ఇంకా ఆ సన్నీ దాని గురించి వాడి దగ్గర అడిగితేనే కోప్పడతాడు. అందువల్ల టైం వేస్ట్ చేయకుండా నువ్వన్నా పెళ్లి చేసుకోవయ్యా. నాకు తెలిసి ఇంకో పుట్టినరోజు వరకే నేనుంటాన్రా. ఆలోగా నా కోరిక నెరవేరిందంటే బాగుంటుంది. భగవంతుడా, ఈసారి ఒక నిర్ణయంతోనే వచ్చాం. మీకు ప్రతిదీ చెప్తామమ్మా. డబ్బు వసతి కొంచెం తక్కువైనా పర్లేదు, మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయి అయితే చాలు, అదే ముఖ్యం. ఒక విషయాన్ని ఒప్పుకునే తీరాలి, చివరికి పెళ్లికి అంగీకరించేలా చేసింది ఎవరు అంటే సన్నీయే. ఆయనతో పాటు నేను కూడా సపోర్ట్ చేసినందువల్లే. అమ్మ నన్ను ఈ విషయం నాతో చెప్పడానికి నీకెలా ధైర్యం వచ్చిందిరానంటే, ఆ టైంలో ఈ చిన్నాన ఒక్క మాట మాట్లాడలేదు. అది నా ఫార్ములా. నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎటువంటి సమస్య రాదని వాళ్లకు బాగా తెలుసు. అందుకనే వాళ్ళు నీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా రాజన్నకు పెళ్లి చేసుకోవడానికి ఒక నర్సు దొరికేసిందిగా. ఒకవేళ సన్నీ కూడా పెళ్లి చేసుకోవడానికి వేరే అమ్మాయిని చూసి పెట్టాడో ఏమో. నిజం చెప్పాలంటే సన్నీ విషయం తలుచుకుంటే భయంగా ఉంది. రాజశేఖర్ ఏమైనా చెయ్యొచ్చు. వాళ్ళ నాన్న తాత బాగా సంపాదించారు. మా ఆయన పోయిన తర్వాత వీణ్ణి నమ్ముకునే నేను నా కూతుళ్ళు ఇంతకాలం బ్రతికాం. దాన్ని తలుచుకుని మీరేం భయపడొద్దు. మంచి అమ్మాయి దొరికినప్పుడే సన్నీ పెళ్లి చేస్తాడు. అసలు నాకు పెళ్ళే వద్దని ఊరుకున్నా సరే సూసన్నను చూడగానే ఓ మంచి అభిప్రాయానికి వచ్చాను, అందుకే ఒప్పుకున్నాను అంతే. నిజం చెప్పనా, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరేంటి? ఏలి. ఎలియా? ఎలి కాదు, ఏలి. నేను డైలీ ఒక లవ్ లెటర్ రాసి ఒక అబ్బాయి చేత ఇచ్చి పంపించేవాడిని. చెప్పుకుని లాభమే ఉంది, చివరికి ఆ అబ్బాయితోనే ఆవిడ లేచిపోయింది. అప్పటి నుంచి నేను ఈ చెత్త ప్రేమ వంకే చూడలేదు. సరే అదంతా వదిలేండి. ఈ పెళ్లిని సెలబ్రేట్ చేయడానికి చిన్నాన ఖర్చులో డాన్స్ పార్టీ పెడతానని చెప్పారుగా. బాబాయ్ ఖర్చు కాదు, బాబాయ్ సపోర్టుతో రాజశేఖర్ డబ్బులతో ఏర్పాటు చేస్తారు, వాళ్ళు వస్తారు. దాంతో పాటు చికెను, మటను, చేపలు, రొయ్యలు అన్నితో పాటు మందు కూడా కొట్టేవాళ్ళు వస్తే వాళ్ళని నేను నిలబడి ఆహ్వానిస్తాను, అంతే. అమ్మ పిల్లల్ని మీరు త్వరగా ఇక్కడి నుంచి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఎలా ఉంది? సరే అమ్మా, మేము ఇంక వెళ్ళొస్తాం. నాకు మీ పెద్ద మామయ్యకి మాత్రమే కాదురా, ఈ కుటుంబంలో ఎవరికీ నచ్చని విషయం నువ్వు చేయబోతున్నావు. నీ వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళై చల్లగా కాపురాలు చేసుకుంటుంటే అది చూసి అమ్మ మనసు బాధపడుతుంది. ఇప్పటికైనా నీకు పెళ్లి మీద ఆశ కలిగిందిరా, నాకు మనశ్శాంతిగా ఉంది. ఇక మీద ఏం జరగాలో ఏమిటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాయనా. అవన్నీ అర్థం చేసుకునే వయస్సు, జ్ఞానం ఇప్పుడు నీకొచ్చాయి. నిండు నూరేళ్లు సుఖంగా ఉండయ్యా. లోన్ పెట్టు. నేను ఆపినా కూడా నువ్వు చేస్తావని తెలుసు. కొన్నూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని తెలుసు. చేసుకో, మేము వస్తామని ఎదురు చూడుకో. అలాగే. అన్నీ ముగించి ఆ తర్వాత ఇక్కడికి రా. నువ్వు కూర్చో. సన్నీ అన్నీ చెప్పాడు అనుకుంటాను. అయినా నేను ఒకసారి చెప్తాను. మా ఇంట్లో పర్మిషన్ నేను తీసుకున్నాను. మీ నాన్న పెట్టిన అన్ని కండిషన్స్కి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు సూసన్న నిర్ణయం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇప్పుడే చెప్పాలనేమి లేదు, నిదానంగా ఆలోచించి చెప్పు. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను, రా. ఎక్కువ. పెళ్ళంతా ఫినిష్ చేసుకుని ఇంటికెళ్ళి ఒక వారం ఉంటే అంతా సరిపోతుంది.
సూసన్న అసలు ఎవరికి నచ్చకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, అమ్మకి సూసన్న అంటే ప్రాణం అయిపోతుంది. హాయ్ మిస్టర్ మేజర్. సామాన్యంగా టీ తాగాలంటే టీ పొడి కొంటే సరిపోతుంది. దానికి బదులుగా టీ కొట్టే కొన్నారని విన్నాను. అర్థం కాలేదు. వదిలే రాజన్న, వాడు ఇష్టానికి మాట్లాడతారు. వదిలే. మీరు తెలివిగల వాళ్ళని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మెడిసిన్ ఎక్స్పైరీ అవుతుందని తెలిసి కూడా తనకు ప్రిస్క్రైబ్ చేశారు. తెలివిగల వాడివే. వాట్ యు మీన్? ఎంతో మంది చేతులు దాటిన స్వప్న సుందరి బండిని మెయింటైన్ చేయడం నీలాంటి వ్యక్తికే సాధ్యం. ఏంటో Get lost. చాలు చాలు. రాజశేఖర్ పెళ్ళైన తర్వాత మందు తాగటం, సిగరెట్ తాగటం ఆపేయటం వల్ల చిన్నానే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆయనకి ఏం దొరకదు కదా. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టుగా ఎందుకు అనవసరంగా ఈ బాబాయ్ మీద నింద వేస్తావు చెప్పు. నా కోట కూనూరు వెళ్తే ఎప్పుడు ఉంటుంది, అది రెడీ. ఏదేవైనా సూసన గొప్పదే. రాజశేఖర్ తన అలవాట్లన్నీ మానేసుకున్నాడే. ఏదేమైనా సిటీ అమ్మాయిలకు భర్తను కొంగును ముడేసుకోవడంలో మంచి దిట్టగా ఉంటారు. అయ్యో, టాలెంటే లేని చాలా అమాయకులు. భర్తలు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా భార్యల పర్మిషన్ కావాలి. అవును, ఈ జోక్కి ఎవరికి నవ్వు రాలేదా? వద్దు, నేనే నవ్వుకుంటాను. సరే, తెలియక అడుగుతున్నాను. పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఏ విశేషము లేదా? ఇప్పుడుండే పిల్లలకి ఇదంతా ఒక ఫ్యాషన్. అది చిన్న పిల్లలకి. దీని తర్వాత లేట్ చేశారంటే ఏమీ అవ్వదు, చెప్తున్నాను. పిల్లలు లేకపోవడం అనేది పెద్ద దోషంగా భావించకండి. ఇంకా చాలా టైం ఉంది. కొంతమంది ఉన్నారు, తింటారు నిద్రపోతారు, తింటారు నిద్రపోతారు, వంట చేస్తారు. అదేమన్నా పెద్ద విషయమా ఏంటి? నేను మిమ్మల్ని అనడం లేదు, లోకం పోకడ గురించే చెప్పాను. ఇదిగో చూడండి, ఇది మిగిలిపోయింది, వేస్ట్ కాకుండా చేయండి. వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇది చిన్న అన్న పాత ఫోటో. ఇదెవరో తెలుసా? ఎవరు? తెలీదా? మీరు ఎదురుగా చెప్పడం మంచిదైందక్క. వాళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది పిల్లలు పుట్టరని.
గర్భసంచి ఉంటేనే కదా పిల్లలు పుట్టడానికి. ఇలాంటి అమ్మాయిలు చాలా మందితో కలిసి అదంతా పోగొట్టుకునే కదా వస్తున్నారు. ఏదేమైనా మన రాజశేఖరన్ ఏరి కోరి వెతికి తెచ్చుకున్నది ఇలా తప్పుగా పోయి ముగిసిందే. నర్స్ అని విన్నప్పుడే అనుకున్నాను ఇది ఇలాగే జరుగుతుందని. బాధపడు, నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకు. వీళ్ళందరూ ఇంతే. మనం ఇక్కడ ఉండొద్దు, రేపు ఉదయమే తిరిగి వెళ్ళిపోదాం. చూడండి, ఇద్దరు మర్యాదగా మాట్లాడండి. ఎందుకులే అనవసరంగానే ఇంతవరకు ఏమీ అనలేదు. నీ కొడుకు అమెరికాకి వెళ్ళి ఓ తెల్లదానే కదా చేసుకున్నాడు. తను కూడా ఒక నర్సే అని విన్నాను. మీ ఇంట్లో కూడా ఒక డైవర్స్ అయినట్టుంది కదా. చెప్పాలంటే ఇటువంటి చాలా కథలున్నాయి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి, అర్థమైందా? సావిత్రి పద్మినిలా ఏడ్చేశారా నువ్వు వాళ్ళని ఏదో అన్నావని. వాళ్ళేం మాట్లాడారో తెలుసా? ఒకవేళ అదే నిజమేనేమో. మన కుటుంబంలోకి వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు చూడు, అప్పుడే ఇంటి పరువు పోయిందిరా. అందరి ముందు అవమానపడిపోయాం. మళ్ళీ అవమానం జరిగించకు. ఇక ఆలస్యం చేయక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. కుటుంబం విడిపోతుందనుకున్నావా? ఉన్న ఆస్తి మొత్తం అందరూ చుట్టేయాలని చూస్తున్నారు, గుర్తుంచుకోరా. ఏ దిక్కు లేని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని అందరూ మాట్లాడుతున్నారు. ఇక మీద నేను అక్కడికి వెళ్ళను. నాకు పిల్లలు పుట్టే వరకు నేను అక్కడికి వెళ్ళను. ఈ కాలంలో ఇవన్నీ ఒక సమస్యలే. డాక్టర్ రాజలక్ష్మి నాకు పర్సనల్గా తెలుసు. ది బెస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ సిటీ. నేను కాల్ చేస్తాను, మీరిద్దరూ వెళ్ళి కలవండి. దట్స్ ఆల్. ఇద్దరూ నార్మలే. చాలా రేర్గా ఉన్నా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది. 10-15 సంవత్సరాలు వెయిట్ చేసి పిల్లలు పుట్టిన ఎన్నో కేసులున్నాయి. మీరు మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకోండి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. కావాలంటే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ట్రై చేయండి. తర్వాత రిపీటెడ్గా అబార్షన్ జరిగిన అమ్మాయిలకి ఇలా జరిగే అవకాశం ఉంది. కానీ అలాంటి ఒక హిస్టరీ నీకు లేదు కదా. ఎనీవే, ఇప్పటికీ నీకు మందులు రాసిస్తాను, దాన్ని వాడండి. వెల్ ఇట్ ఈస్, వెయిట్ అండ్ సీ. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. నా కూతురు సూసన అమ్మాయి చాలా అందంగా ఉండడం వలన తను పనిచేసిన అన్ని క్యాంపుల్లోనూ లెఫ్టినెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అమ్మాయిని చూడడానికి వచ్చారు. జరిగిన విషయం వివరంగా చెప్పాలంటే చూసిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు. అందువల్ల చెప్తున్నాను. ఎంతో మంది చేతులు దాటిన స్వప్న సుందరి బండిని మెయింటైన్ చేయడం నీలాంటి వ్యక్తికే సాధ్యం. గర్భసంచి ఉంటేనే కదా పిల్లలు పుట్టడానికి. ఇలాంటి అమ్మాయిలు చాలా మందితో కలిసి అదంతా పోగొట్టుకునే కదా వస్తున్నారు. మన కుటుంబంలోకి వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు చూడరా, అప్పుడే పరువు పోయిందిరా. అందరి ముందు అవమానపడిపోయాం. మళ్ళీ అవమానం జరగనే ఒక్కో. రిపీటెడ్గా అబార్షన్ జరిగిన అమ్మాయిలకి ఇలా సాధారణంగా జరుగుతుంది. కానీ అలాంటి ఒక హిస్టరీ నీకు లేదు కదా. అటువంటి హిస్టరీ ఉంటేనే ఇలా జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ మేజర్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది? ఓ చిన్న ప్రాబ్లం సరైపోయింది. సూసనకి ఏదైనా విశేషమా? ఏం లేదు. సూసన అదృష్టవంతురాలు. నాకులాగే సాధారణమైన నర్స్. ఆఫీసుల మీద ఆశపడతాం. దానికి కొన్ని విషయాలు చేయాల్సి ఉంటుంది. చివరికి సాధారణమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. కానీ సూసన మేజర్ని పట్టుకుంది, పెళ్లి చేసుకుంది. నేను వస్తాను సార్. అడిగానని చెప్పండి. ఏమండి,
వీరు నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ మేజర్ డిక్రోస్. హలో. నేను ఆಳುపులమే. మేము అంబాలా క్యాంపులో పనిచేస్తున్నప్పుడు బాగా క్లోజ్. డైలీ సాయంకాలం ఫెర్నాండస్తోనే నేను ఉంటాను. తను చూసినప్పుడే అర్థమైంది సూజన్కి పెళ్ళయిందని. అదే చూసి వెళ్దామని వచ్చాను. యు ఆర్ వెల్కమ్. ప్లీజ్ టేక్ ఇట్ యువర్ సీట్. లేదు, ఐ డోంట్ వాంట్ యూ డిస్టర్బ్ యూ. నేను జైపూర్ క్యాంపులో ఉన్నాను. ఈ రోజే వెళ్ళాలి. నేను వెళ్ళొస్తాను. సీ యూ అగైన్. సీ యూ. ఈయన ఎవరని చెప్పావు? నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. అంబాల్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు వీరు కెప్టెన్. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు నాన్నని కలవడానికి. నాన్న ఫ్రెండా? ట్రక్ డ్రైవర్కి కెప్టెన్ ఫ్రెండా? ఒక బాటిల్ సరుకు కొంచెం డబ్బు ఇస్తే మీ ఇంటికి ఎవరైనా రావచ్చు కదా. ఆలపులలో ఉన్నప్పటి నుంచి వీరు బాగా తెలిసినవారు. పొజిషన్ చూసుకొని స్నేహం చేయలేదు. ఓహో, బాగా పాత ఫ్రెండా? బంధాన్ని మర్చిపోలేక వచ్చాడా? చూడు, ఒకటి చెప్తున్నాను విను. ఫ్రెండ్ అని చెప్తూ పాత కథలన్నీ తీసుకుని ఇటువంటి వాళ్ళందరూ రావడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. సూసనకి ఏదైనా విశేషమా అని అందరూ అడుగుతున్నారు. సూసనకి విశేషం ఎలా ఉంటుంది? నా ప్రశ్న ఇప్పుడు అది కాదు. ఇంతకుముందు విశేషం వచ్చిందేమో అని. ఢిల్లీ, ఆదంబూర్, అంబాళ, బెంగళూరు ఇలా అన్ని సిటీలు తిరిగిన తర్వాతే కదా ఇక్కడికి వచ్చి చేరింది. ద గ్రేట్ ట్రక్ డ్రైవర్ ఫెర్నాండెస్ కూతురు సూసన అనే అందమైన నర్సు. ఇప్పుడు ఆ పాత ప్రేమికులంతా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. మిలిటరీ వాడికి ఏది పొందాలన్నా ఒక థ్రిల్లే. దొరికిన తర్వాత అది సరిలేదని తెలిస్తే తర్వాత అంతా కుప్పే అనిపిస్తుంది. అది ఏదైనా సరే కుప్పే అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటాను, కానీ యుద్ధంలో చివరి వరకు పోరాడి గెలిచింది ఎందుకు పనికిరాని చెత్తదైతే దాని గురించి అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు. ఇటువంటిది ఏదో ఆఖరిగా వస్తుందనే నేను వద్దని చెప్పాను. కానీ నువ్వు ధైర్యంగా ఎదిరించి మాట్లాడినప్పుడు నీకేదో పెద్ద మనసుందనుకున్నాను. ఇప్పుడే అది అర్థమవుతుంది. రాజన్న, నేను ఒకటే చెప్తాను. సూసన్న పుట్టి పెరిగిన వాతావరణం బాగుండపోవచ్చు, బట్ షీఈస్ ఎ పర్ఫెక్ట్ ఉమన్, ఏ రెస్పెక్టబుల్ ఉమన్. ఈ పతివ్రత ఆడవాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నేను చూసిన 100 మందిలో నువ్వు ఒక్కరినైనా చూసావా? అదే ఇప్పటి మీ సమస్య. మీరు ఇంతకుముందు జీవితంలో చేసిన తప్పులే మిమ్మల్ని ఇప్పుడు వెంటాడుతున్నాయి. మంచి మనసు గల ఆడవారు కూడా ఈ లోకంలో ఉన్నారు రాజన్న. సారీ, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏదేమైనా ఇలా చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక లెక్కలో చూస్తే తాను ప్లాన్తోనే నన్ను ట్రాప్లో పడేసింది. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నేను ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీకంటే చెడ్డవాణ్ణి అవుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నర్సు గురించి మాట్లాడితే డాక్టర్కి నొప్పి పడుతుంది. గొప్ప స్నేహం. పవలా సార్, వస్తున్నా. నువ్వు వెళ్ళు, నేను పడుకోవడం లేట్ అవుతుంది. ఓకే సార్. పాపం ఆ పేద పిల్ల జీవితాన్ని ఇతను నాశనం చేస్తున్నాడు. ఎందుకే ఏడుస్తావు? హే, ఇంక మీద నన్ను ఫుల్ చేయాలనుకోకు. నాటకాలు ఆడకుండా నిజం చెప్పు. నువ్వు ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకున్నావు? దానివల్లే నీకు కడుపు రావడం లేదు. నేను తప్పు చేయలేదు. తప్పు చేసినా క్షమిస్తాను. నేను ఎన్నో తప్పులు చేశాను. కానీ నాకు బిడ్డనివ్వలేని నువ్వు భారీగా నాకు వద్దు.
చేసిందంతా తప్పని నేను అర్థం చేసుకున్నాను. మనిద్దరం ఒకటిగా ఉండకూడదు. తప్పు చేసింది నేనే. అందరి మనుషులకు వచ్చే ఇన్ఫాక్చుయేషన్. ఇక మీదైనా తప్పుని సరిదిద్దలేదంటే నేను నీకు చేసేది వంచనే అవుతుంది. ఓపెన్గా చెప్తున్నాను, ఇక మీద నేను నీతో కలిసి ఉండలేను. నిన్ను సొంతం చేసుకోవడానికి మీ ఇంటికి కావలసినవన్నీ చేశాను. నాకున్న మర్యాద కూడా పోగొట్టుకున్నాను. పర్వాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఏ నష్టపరిహారం కావాలో అడుగు. ప్రతి నెల నేను మీ నాన్నకి ఇచ్చే డబ్బు, దాంతో పాటుగా నీకేం కావాలన్నా నన్ను అడుగు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న ఆ రోజు నుంచి నా దృష్టిలో నాకున్న దేవుడు మీరే. అంతకుమించి ఏం కావాలి? ఏం చెప్పాలో తెలియట్లేదు. మా నాన్న తోడబుట్టిన వాళ్ళకి ఏమేం చేయాలో అన్నీ మీరు చేశారు. తిరిగి ఇవ్వడానికి థ్యాంక్స్ తప్ప వేరింకేమీ లేదు. నష్టపరిహారాన్ని చెల్లించి భార్యాభర్తల బంధాన్ని కొనుక్కోవడం కుదరదు. ఇక నుంచి మీ నుండి నాకొక్క రూపాయి కూడా వద్దు. నేను మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు. సార్, బాబాయ్ ఫోన్ చేశారు. అమ్మకేదో సీరియస్ అట. ఇద్దరిని వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పు, ఈ లీవ్ అప్లికేషన్స్ అన్నీకి ఇవ్వు. ఓకే సార్. నువ్వు సూసన్ను కూడా తీసుకురావాల్సింది. స్పృహ వచ్చినప్పుడల్లా రాజా వచ్చాడా, ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. తీసుకువస్తాను. రాజా, అమ్మ పిలుస్తున్నారు. సూసన్ని చూడాలని ఆశపడ్డాన్రా. ఇక చూస్తానో లేదో తెలీదు. బీరువా తాళాలయ్యా. మీ నానమ్మ కాలం నుంచి బీరువాలో ఈ నగలున్నాయి. ఇక మీద అమ్మాయికి ఈ నగలు దక్కాలి. మొదట్లో ఆ అమ్మాయిని నేను వద్దనుకున్నా. ఇప్పుడు నా మనసు నిండా అమ్మాయే ఉందయ్యా. నీకు విషయం తెలుసారా? ప్రతి నెల అమ్మాయి నాకు ఉత్తరం రాస్తుంది. నువ్వెప్పుడు ఆ అమ్మాయిని బాధ పెట్టకురా. తను ఇంటి మహాలక్ష్మి. తనకెప్పుడు మంచి జరుగుతుంది. నా ఆశీర్వాదం తనకెప్పుడు ఉంటుందయ్యా. హలో, ఏంటి సన్నీ? పిలుస్తాను. కొన్నూరు నుంచి ఫోన్. సన్నీ, హలో, నేను సన్నీ మాట్లాడుతున్నా. ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి విషయం చెప్పు. మీ రూమ్లో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ని సూసన్న వేసేసుకుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాం. భయపడాల్సిందేమీ లేదు. డిశ్చార్జ్ చేసి ఇంట్లో వదిలేశాను. నేను వెంటనే రావాలా? అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మకి బొత్తిగా బాగోలేదు. అలా వెంటనే రావాల్సిన అవసరం లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్ సన్నీ. నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకుంటుంది. ఓకే? అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, ఇలా జరిగింది. సన్నీకి చెప్పాలి. కార్యక్రమం ఈ రాత్రికే జరగాలి. సూసన రాకుండా? సూసన్న ఇక్కడికి రావడం కుదరదు. తనకి ఒంట్లో బాగోలేదు.
రేపు నేను సూసన్ని తీసుకుని వస్తాను. లీవ్ కూడా అడగాలి. సూసన్ ఎక్కడ? బెడ్రూమ్లో ఉన్నారు సార్. మీరు వెళ్ళగానే బెడ్రూమ్ తలుపులు వేసుకున్నారు. ఎంత తట్టినా అసలు తలుపులే తెరవలేదు. సరైన సమయానికి శని సార్ వచ్చారు. చాలాసేపు తలుపు తట్టినా తలుపు తెరవలేదనగానే తలుపులు బద్దలు కొట్టి తెరిచారు సార్. స్పృహ అనేది లేకుండా పడున్నారు. హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లినందువల్ల ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రమే ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. నువ్వు వెళ్ళి సోడా గ్లాసు తీసుకుంటా. అలాగే సార్. చెప్తున్నానని కోప్పడకండి. మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టకండి సార్. తను చాలా పాపం సార్. నువ్వు బయలుదేరు. ఉదయాన్నే రా. వెళ్ళు. అలాగే సార్. ఏమీ మాట్లాడద్దు. తప్పంతా నాదే. అమ్మ ఇక లేదు. అమ్మ చివరి ఆశ నిన్ను చూడాలని చెప్పింది. తన ఆశని నేను నెరవేర్చలేకపోయాను. ఒక్క ఆశ అయినా నేను నెరవేర్చాలి. జీవితంలో నిన్ను కష్టపెట్టొద్దని చెప్పింది. నువ్వు గర్భిణివి కావున్న విషయానికి మిగతా వారి ఈటిపోటు మాటలకి నేను కుమిలిపోయాను. బిడ్డ పుట్టకపోతే పోని, మనకు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం. అమ్మ ఆశీర్వాదం నీకుంటుంది. మనకది అది ఒక్కటే చాలు. జరిగిందేదో జరిగింది, దాన్ని నువ్వు మర్చిపోవాలి. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు లేవంటే నాకు ఈ జీవితమే లేదు. సూసనా, సూసనా, కళ్ళు తెచ్చుకో. సన్నీ వచ్చాడు. రా రా రా, కమాన్. అన్నా, నేను ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పబోయేది నాకు ముందే తెలుసు. అది కాదన్నా, అది ఏమీ చెప్పొద్దు. నేను చేసిన తప్పులన్నిటినీ సూసన క్షమించింది. ఇక మేమిద్దరం సంతోషంగా జీవించబోతున్నాం. అమ్మ కన్ను మూసే ముందు నా కళ్ళను తెరిపించింది. చివరి కోరికగా సూసనను చూడాలని అడిగింది, కానీ కుదరలేదు. సూసనను నాకు తిరిగి ఇచ్చినందుకు ఆ దేవుడికి నీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కొద్ది రోజులకి మేమిక్కడ ఉండడం లేదు. ఏదేమైనా అమ్మ కార్యక్రమం అయ్యే వరకు మేము అక్కడ ఉండాలి. రేపే అక్కడికి వెళ్తున్నాం. కమాన్, యూ విల్ హ్యావ్ ఎ డ్రింక్. నో థ్యాంక్ యూ. యూ క్యారీ ఆన్. ఐ విల్ సీ యూ టుమారో. అన్నా, త్వరగా తీసుకురండి. సరే సరే, ఇదిగో వస్తున్నా. అక్కడ ఉన్నాయని త్వరగా తీసుకురండి. అలాగే అలాగే. ఇదిగో ఎంతసేపు తెచ్చదా? వినపడుతుందా లేదా? పట్టుకో పట్టుకో. వస్తున్నాను, ఉండండి. ఇదిగో, నువ్వు అనవసరంగా తిరగడం మానే. ఇంటిని మనకున్న వాటిని చూసుకుంటుండు. అప్పుడప్పుడు మేము వస్తాం. ఒక్క చోట్లోనే ఉండడం నా వల్ల కాదని నీకు తెలుసు కదా. ప్రయత్నించి చూస్తాను. ఏంటి? మనసుకి ప్రశాంతత కలిగినప్పుడే కున్నూరుకు వస్తాం. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. ఎక్కువ.
హలో డాక్టర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రమే వచ్చాం. ప్రయాణం చేసిన అలసట్లో వెంటనే పడుకుని పోయాను. కోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటది? నాకు ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి. వచ్చే మండే నేను రిపోర్ట్ చేయాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ప్రమోషన్ రావడం గుడ్ న్యూసే అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళుతున్నానని చెప్పడం బ్యాడ్ న్యూస్. ఈరోజు థర్స్డే, నీ సెండ్ ఆఫ్ పార్టీ సాటర్డే. నేను ఇస్తున్నాను ఆఫీస్ ప్లేస్లో. ఓకే? ఓకే సార్. థ్యాంక్ Dear friends, I take this opportunity to break one more good news to you. My wife is pregnant. Very good news. బయలుదేరదామా? మనం మాత్రమే ఇక్కడే ఉన్నాం. సరే వెళదాం. రాజన్న, నేను పొద్దున్నే ట్రైన్లో వెళ్తున్నాను. హైదరాబాద్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావు అంతేగా? పర్వాలేదు. నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడం చూసి ఈ అన్న సంతోషపడుతూనే ఉంటాడు. ఆల్ ద బెస్ట్. ఏవండి, ఆ అమ్మాయి 204లో ఉంది. వేరే అమ్మాయితో ఆడుకుంటుంది. అలాగా, నేను చూసి వస్తాను. సుమిత, సుమిత, కమ్ ఆన్ రా. వాట్ ఏ సర్ప్రైజ్. సన్నీ, నువ్వేంటి ఇక్కడ? మేము ఇప్పుడే చెక్ ఇన్ చేసాం, జస్ట్ ఫర్ హాలిడే. మేము హాలిడేకే వచ్చాం. ఇక్కడుండే క్యాంప్లోనే ఉన్నాం. ఇది బేసి. బేసి నేను ఎప్పుడు చెప్తుంటానే రాజన్న. నేను మీ పెళ్లికి వచ్చాను. ఆ తర్వాత అసలు ఏ విషయాలు తెలియదే. పెళ్లి తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. మేము అక్కడ సెటిల్ అయిపోయాం. తన పేరెంట్స్ కూడా బెంగళూరులోనే ఉన్నారు. ఓ అదా, ఊర్లో అడిగినప్పుడు నువ్వు లేవని చిన్నాను చెప్పాడు. ఆ తర్వాత నాకు ఇంకేం తెలియదు. పేరేంటి బంగారం? నైస్ నేమ్. సూసన్న, ఏ బిగ్ సర్ప్రైజ్. ఇలా వచ్చి ఎవరో చూడు. ఇది బేసి. హలో. మొదటిసారిగా చూస్తున్నారుగా. ఏదేమైనా ఈ ప్లెజెంట్ సర్ప్రైజ్ మనం ఎంజాయ్ చేయాలి. మన చిన్నాన్న ఉన్నాడే, తను ఇక్కడే ఉన్నాడు. రాత్రికి చూద్దాం. అలాగే. నాకంటే లోకంలో డబ్బు బలగం ఎక్కువ ఉన్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. అందువలన 3 సంవత్సరాల్లో నా 3 చెల్లెలికి పెళ్లి చేశాను. బెంగళూరు ఇల్లు కూడా కొన్నాను. అమ్మ నాతోనే ఉంది. అండ్ ఐఎమ్ లక్కీ. తనకి డబ్బు ఉందన్న గర్వం బేసికి లేనే లేదు. నన్ను విపరీతంగా ప్రేమిస్తుంది నా బేసి. మీరు కూడా హ్యాపీయేగా? ఓ ఎస్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆ రోజు ఆ కారు మేఘం పోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ కల్లోలం లేదు. గుడ్ ఈవినింగ్ సన్నీ. గుడ్ ఈవినింగ్. ఎవరు? చిన్నానా? అందరూ ఇలా వచ్చి కూర్చోండి. అవును, నువ్వెక్కడున్నావు? బెంగళూరులో. బెంగళూరు సూపర్ చోటు, మంచి క్లైమేట్, బాగా చలిగా ఉంటుంది. 4 రౌండ్లు వేసావంటే సుఖంగా నిద్రొస్తుంది. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. చిన్నాన్న కావాల్సింది వచ్చేసింది. నీ చేత్తోనే ఓపెన్ చేయి. ఈ సెలబ్రేషన్ ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను.
త్రివేంద్రానికి ఇంకెప్పుడు వచ్చినా తిన్నగా ఇక్కడికి వచ్చాయి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంతవరకు మీరు ఇక్కడే ఉంటున్నారని తెలియదు కదా, అందుకే. మీరు ముగ్గురు కలిసి బెంగళూరు రండి, ఒక 2 రోజులు ఉండండి. వీళ్ళెవరూ రాకపోయినా సరే నువ్వు దేనికి దిగులు పడకు. ఈ బాబాయ్ తరచూ వస్తూ ఉంటాడు. నీ మీద కూడా నా దృష్టి ఉంటుంది. నాకు కావలసిన వాళ్ళని చూస్తూ ఉండాలి, అదే నా వీక్నెస్. అంతేకాదు, కోటా కావాలి. ఏం కోట? ఎమర్జెన్సీ కోట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చీచి రామా. Yes, from Bangalore camp. Okay, connect me. Yes, Nambi are here. ఎప్పుడు? ఎక్కడ? తర్వాత? My God. ఏంటి డల్గా ఉన్నారు? ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? ఏమైంది? మన సన్నీ. ఆ సన్నీ? బెంగళూరులో సన్నీ వెళ్తున్న కారు ఓ ట్రక్కు యాక్సిడెంట్ అయింది. ఏంటి? సన్నీ తప్పించుకున్నాడు, కానీ డైసీ పిల్లలు చచ్చిపోయారు. లేదు లేదు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇంత దారుణం జరగడానికి వాడేం పాపం చేశాడు? తలరాత. ఇంకేం చెప్పాలి? సుసన, తర్వాత ఫ్లైట్కే మనం వెళ్ళాలి. నేను రానండి. అదంతా చూసే ధైర్యం నాకు లేదు. సరే, అయితే నేను వెళ్ళొస్తాను. కానీ తనకి ఏం చెప్పి ఓదార్చాలి? సన్నీ, అంతా అయిపోయి ఇప్పుడే వచ్చారు, లోపలే ఉన్నారు, రండి. ఒక పెద్ద ట్రక్కు నా కారులో వచ్చి గుద్దింది మాత్రం నాకు గుర్తుంది. తెలివి వచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత తెలిసింది నేను మాత్రమే డోరు తీర్చుకొని బయటికొచ్చానని. నా కూతురు నా ఒళ్ళోనే ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. నా దేశీ వెళ్ళిపోయింది, కూతురు వెళ్ళిపోయింది. ఎందుకని ఆ దేవుడు నన్ను బ్రతికించాడు? నా భార్య, నా దేశీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోరు. తిరిగి వచ్చేటప్పుడు వెళ్తున్నానని చెప్పినప్పుడు
సన్నీ అమ్మ చెల్లెలతో కలిసి బోరున ఏడ్చేశారు. దాన్ని తలుచుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావా? ఇప్పుడు బండి వస్తుంది. శబ్దం వినపడుతుందా? అదిగో వచ్చింది. పద. తుమ్ జాओ. జీ సాబ్. చిన్నాన్న ఎప్పుడు వచ్చాడు? నేను ఇప్పుడే వచ్చాను. హాయ్. ఇదిగో. ఊర్లో సంగతులేంటి? ఊళ్ళో సంగతులు ఏమీ లేవు, కానీ ఒక్క విషయం ఉంది. బెంగళూరులో నేను ఊరికే బెంగళూరు వరకు వెళ్ళాను. అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చాను. ఏంటా విశేషం? సన్నీని చూడడానికి వాడింటికి వెళ్ళాను. చూడలేకపోయాను. మిలిటరీ జైల్లో ఉన్నాడు. ఏంటి, మిలిటరీ జైలా? అవును. డైసీ బిడ్డ చనిపోయిన తర్వాత తాగుడు చాలా ఎక్కువైపోయింది. మందు ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళి మందు మార్చి ఇచ్చాడు. అక్కడ గొడవ పడ్డాడని విన్నాను. ఆ తర్వాత ఆ కోర్టు అతనికి 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఉద్యోగం పోయింది. తనకి ఏమైంది? డైసీ పాప చనిపోయాక సన్నీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఎప్పుడు చూసినా పాప పేరు చెబుతూ ఏడుస్తూనే ఉంటాడని అమ్మ చెప్తూ ఉంది. ఆ తర్వాత ఆ మానసిక వ్యాధి జైల్లో పెట్టేలాగా చేసింది. నువ్వొక్కసారి అక్కడికి వెళ్ళావంటే... ఈ పరిస్థితిలో నేను జైలుకి వెళ్ళి ఎలా చూడను? ఎస్, మిమ్మల్ని కలవాలని ఒకరి గేటు దగ్గర గొడవ పడుతున్నారు సార్. ఫుల్లుగా తాగారు. క్యాప్టెన్ అని అంటున్నారు. క్యాప్టెనా? సిచ్యువేషన్ వైలెంట్ అయింది సార్. నేను వస్తున్నాను. సూసన్న, నేను ఎక్కడికి వెళతాను సూసన్న? నాకని ఉన్నవి అన్నీ పోయినాయి సూసన్న. అంతా అయిపోయింది. నన్ను ఏంటని అడగటానికి, పలకరించటానికి మీరు మాత్రమే ఉన్నారు. ఐఎమ్ అలోన్, ఆల్ అలోన్. బంగారం ఇట్రా అమ్మా. ఆ అంకుల్ నీకు ఏనుగుల కథలు, గుర్రాల కథలు చెప్తా రా. అటువంటి కథలే నా కూతురికి బాగా ఇష్టమమ్మా. వెళ్ళమ్మా, సన్నీ అంకులే. తల్లి భయపడకమ్మా. తనని చూస్తున్నట్లే ఉంది. అలాగే కనిపిస్తుంది కదా. ట్రావెల్ చేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సన్నీ, కమాన్. సన్నీ, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు, కొత్త జీవితం కోసం. ఇంకా నాకు కొత్త జీవితమా? ఎందుకోసం? ఎవరికి కావాలి? చాలాసేపు అవుతుంది. వండిన వంట అంతా చల్లారిపోతుంది. కనీసం ఇప్పుడైనా వచ్చి తినొచ్చు కదా. భోజనమే కదా, తినొచ్చులేండి. సూసన్న కూర్చో. వద్దు, పైకి లేండి, భోంచేద్దాం. నువ్వు ఇలా వచ్చి కూర్చో సూసన్న. నా మనసులో ఉన్నది ప్రతిదీ చెప్పటానికి ఈ లోకంలో మీరిద్దరే కదా ఉన్నారు. ఎవరున్నారు చెప్పు. ఈయన సూసన్న, రాజా అన్నయ్య చెప్తున్నాడు, నేను ఒక కొత్త జీవితం ప్రారంభించాలంట. నా కూతురు, నా భార్య ఉన్న చోట్లో.
సని సని చూసరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సని సని సొంతం అని చెప్పుకుంటే నా జీవితంలో ఎవరున్నారు? నా జీవితంలో ఇంకెవరున్నారు? అంత పోగొట్టుకున్నా నేను. ఐఎమ్ లాస్ట్. ఎవరు లేరు, నాకెవరు లేరు. ఎస్, కనెక్ట్ మీ. ఏంటి చూసినా? సన్నీ 10 తర్వాత నిద్ర లేచాడు. నేరుగా వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి తాగి బ్లాక్ టీ కావాలని అడిగారు. బ్లాక్ టీ తాగిన తర్వాత అక్కడున్న రమ్ తీసి తాగేసి ఉదయాన్నే మళ్ళీ మొదలు పెట్టారు. పాపని ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఈయన ఇలాగే వదిలేయకూడదు. సన్నీ ఇక్కడ ఉండకూడదు. ఏయ్, నువ్వు భయపడొద్దు. వాడు దేనికోసం ఇలా తయారయ్యాడో మనం అర్థం చేసుకోవాలిగా. నేను ఇప్పుడే వస్తాను, ఓకే? మధ్యాహ్నం తర్వాతే స్పృహ వస్తుందేమో. బెడ్ కాఫీ నుంచి స్టార్ట్ చేశారు. తూలుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి తాగారు. ఉదయం నుంచి అసలు ఏం తినలేదు. He has become a alcoholic. ఏదేమైనా సన్నీని వేరే చోటికి తీసుకెళ్ళండి. వారిని క్లబ్లో ఉంచొచ్చు కదా. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. వేరే ఎవరో అయి ఉంటే ఇలా ఇంటికి తీసుకొస్తానని నువ్వు అనుకుంటున్నావా? సన్నీ కాబట్టి. ఇది ఈవేళ నిన్న మొదలైన ఫ్రెండ్షిప్పా? వాడు చేసిన లెక్క చూసుకుంటే మనం ఇంకా రుణపడే ఉంటాం. భార్య పిల్లలు తనకు దూరం అయిపోయారు. మనల్ని మన పిల్లల్ని చూసే వాడు ఆ దుఃఖాన్ని మర్చిపోవాలి. సరే వదిలే, నేను వాడితో కొంచెం మాట్లాడి చూస్తాను. ఇలాగే వదిలేయలేం కదా. రెండు రోజులు నన్ను చూసుకున్నందుకు సూసన్నకు థ్యాంక్స్. నిన్న రాత్రి అక్కర్లేని విషయాలు మీతో ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. 4-5 రోజులు నేను అలా వేరే ఊరు వెళ్ళొస్తాను. కొంచెం టైం తీసుకుంటే నాకు కొంచెం ఆలోచన వస్తుంది. అవసరమైన దానికి టైం తీసుకో, కానీ అన్నీ సెటిల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టు. దానివల్ల అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. శామ్, సాబ్కో బస్ స్టాండ్ తక్ చోట్ కే ఆనా. జీ సాబ్. వెళ్ళొస్తాను. ఏం చేయాలో తెలియకేలా తిరుగుతున్నాడు. అతి కొద్ది రోజుల్లోనే తను మారుతాడు. The commander is visiting our station on 26th. Speed breakers have to be painted, brochures have to be made, and the general cleanliness of our area have to be maintained. Yes, sir. And report the progress before 20th. Yes, sir. Okay, you may go. Thank you, sir. సార్, అర్జెంటుగా పొన్ముడి పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీ ఫ్రెండ్ అయిన మిస్టర్ సన్నీని ఆ ఊర్లో హత్య చేశారట. వాట్? హతుణ్ణి ఐడెంటిఫై చేయాలట. చంపబడిన వ్యక్తికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏదో తెలుసుకోవాలట. మిమ్మల్ని వెంటనే ఆ ఊరికి రమ్మని చెప్పారు సార్. ఏమనయ్యా, ఎవరు తెలుసు? అవునవును, చూడు చూడు. ఇంత ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. ఇదే మొదటిసారి. జరగండి. చాలా భయంకరంగా జరగండి. రెడీ సార్. ఎందుకు వచ్చిన సార్ కొంచెం రండి. చాలా ముఖ్యమైన న్యూస్. మీరొక ఆర్మీ మ్యాన్ అవటం వల్ల ఏదైనా నేరుగా ధైర్యంగా తీసుకోగలరాను అనుకుంటున్నాను.
చెప్పండి. మీ ఫ్రెండ్ని చంపింది నీ భార్య సూజనా? నో, ఇంపాసిబుల్. లేదు సార్, ఆవిడే చంపానని స్టేషన్కి వచ్చి లొంగిపోయింది. ఆమె ఇప్పుడు స్టేషన్ లాకప్లో ఉంది. మీరు వచ్చి చూడండి. మేడం, ఎందుకు సుసన్న ఇలా చేశావు? హత్య చేసే అంత పనికి అతను నీకు ఏం ద్రోహం చేశాడు? హంతకులు కోర్టులో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నేను తెలిసే చేశాను. క్రూరమైన తప్పుకు విధించాల్సిన శిక్షని, కఠినమైన శిక్షని నాకు విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేను చెప్పాల్సిందంతా ఇంతే. సన్నీ అనే పిలువబడే ఈ అమ్మాయి తానే స్వయంగా హత్య చేసినట్టు ఒప్పుకొని నేరం ఒప్పుకోవటం వల్ల హత్య సందేహం లేకుండా నిరూపించబడింది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఖైదీకి జీవితకాలం శిక్ష వేయబడింది. సుసన్న, ఈ కేసు అంతా ముగిసిపోయింది. ఎప్పటికైనా నువ్వు నాతో చెప్పు సుసన్న, ఎందుకు ఇలా చేశావు? ఒక్కటి నన్ను అడగండి, నేను చెప్పలేను. పాప పెరిగాక అమ్మ ఎక్కడని అడిగితే ఇలాంటి ఒక అమ్మ ప్రాణాలతో ఉందని తనతో చెప్పకండి. దేవుడు ఎప్పుడు మీతో పాపతో తోడుగానే ఉంటారు. ఇక ఎప్పుడు నన్ను మళ్ళీ చూడాలని ఆశపడకండి. మీరు నన్ను మర్చిపోండి, శాశ్వతంగా మర్చిపోండి, మర్చిపోండి. సార్, హాస్పిటల్ వచ్చేసాం. అది మరణ పడక అని కూడా చెప్పొచ్చు. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. ముందు మిస్టర్ నంబియారికి తెలియకూడదు నేను స్ట్రిక్ట్గా చెప్పినా కూడా ఆ తర్వాత నాతో చెప్పారు మిమ్మల్ని మీ అమ్మాయిని చూడాలని. కొన్ని విషయాలు తెలియడం వల్ల చెబుతున్నాను. ఏదైనా ఆమెతో అడగాలని అనుకుంటే వెంటనే అడగండి. సూచన కూడా చాలా చెప్పాలనుకుంటుంది. ప్రాణం ఉండగానే సంతోషాన్ని ఇవ్వాలి, వదిలిపోతే ప్రశాంతత కావాలి. సూచనా, సూచనా, సూచనా. ఎవరొచ్చారో చూడు.
అని క్షమించరా? నువ్వు నాతో అమ్మ నా దగ్గరే ఉంటాడు. అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. నిజంగా రండి. నేను బృందా కాలనీలో ఉంటున్నాను, నంబర్ 10. ఓకే, ఇలా చూడమ్మా, నువ్వు డాక్టర్ అంకుల్తో వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళమ్మా. రామా. నిన్ను చూడాలని నేను 4-5 సార్లు సెంట్రల్ జైలుకి వచ్చాను. కానీ అప్పుడు నన్ను చూడడానికి నువ్వు ఒప్పుకోలేదు. పర్వాలేదు, ఇక మీద నీ కూడానే నేనుంటాను. నన్ను ఇలా చూసాక మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే శక్తి నాకు లేదనే మిమ్మల్ని చూడకూడదు అనుకున్నాను. ఇక ఆ ప్రశ్న బదులు లేకుండానే సమస్య పోవాలి. నువ్వు లేని ఎన్నాళ్ళు మోసమైన ఈ 12 సంవత్సరాలు నాకు ఎన్నో సమాధానాలు ఇచ్చాయి. లేదు, మీరు అన్నీ తెలుసుకోవాలి. లేదంటే నన్ను నా కుటుంబాన్ని కాపాడిన నా భర్తకి నేను చేసేటువంటి అతి పెద్ద ద్రోహమే అవుతుంది. వద్దు సూసన, ఇక మీద నాకు ఏమీ వద్దు. ఇక మీద నా సూసన నాకు దక్కితే చాలు. లేదు, మీరు అన్నీ తెలుసుకోవాలి. నా ప్రాణాలు పోయేలోపే మీ దగ్గర నేను దాచిన రహస్యాలని బయటకు వచ్చేయాలి. మిమ్మల్ని పాపని దూరం చేసుకుని జైలుకి వచ్చిన తర్వాత 7-8 ఏళ్ళు ఏడుస్తూ గడుపుతూ తర్వాత ధైర్యంకి వచ్చాను. ఎప్పటికీ మీరు తెలుసుకోకూడదనుకున్న విషయం ఈ డైరీలో రాయడానికి నాకు కాస్త ధైర్యం వచ్చింది. నిజంగా నా జీవితంలో మీ దగ్గర దాచిపెట్టిన ఒకే ఒక విషయం, ఎవరికి తెలియని ఆ విషయం నా జీవితంలో ఉంది. ప్రేమ అన్న మాటలో ఉన్న అన్ని అర్థాలు నాకు సన్నికి మధ్య ఉన్న ఒక అధ్యాయం. ఒక సమస్య ఇంకొక సమస్యను ప్రేమిస్తుంది కదా. నిజానికి నిన్న మీ ఇల్లును చూస్తున్నప్పుడు నా ఇల్లే నాకు గుర్తొచ్చింది. నేను బాగుండాలి అని ప్రార్థిస్తున్న వయసైన అమ్మ, వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయని కాచుకొని ఉన్న నా చెల్లెళ్ళు, ఒక జూనియర్ డాక్టర్ జీతాన్ని పెట్టుకొని ఏం చేయగలం? నా ఆశ తీరదని నాకు బాగానే తెలుసు. పర్లేదు, మర్చిపోలేని తప్పంటూ నేనేది నా జీవితంలో చేయలేదు. ఒకరినొకరం ఇష్టపడ్డాం, కలిసి బ్రతకాలని ఆశపడ్డాం, అంతే కదా. నా మనసులో నీ గురించి ఎప్పటికీ మంచి ఆలోచనలే ఉంటాయి. పాత కథల్లో నేను చదివాను, కుటుంబ కష్టాలకి భయపడి పారిపోయే ఒక ధైర్యం లేని కథానాయకుడిని నేను అనుకుంటున్నాను. నాకు బాగా తెలుసు నీ మనసులో ఎన్నో ఆశల్ని రేపెట్టి ఆ తర్వాత మేమెప్పుడూ ఒంటరిగా కలవలేదు. హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు హఠాత్తుగా మేము ఎదురుపడ్డా కూడా చూసుకుంటాం, స్మైల్ చేసుకుంటాం, అంతే. ఇలా ఉన్నప్పుడే మీరు ఒకరోజు నన్ను రోడ్డు మీద ఆపి మాట్లాడారు. నన్ను ఆపి మీరు మాట్లాడుతున్నారన్న విషయం సన్నీకి తెలియగానే మీ గురించి అన్ని విషయాలు తెలిసిన సన్నీ నా గురించి ఆలోచించి భయపడ్డారు. మేజర్ రాజశేఖర్ నంబియార్ నాకు ఫ్రెండ్ అని చెప్పటం కంటే అన్నయ్య అని చెప్పచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్పొద్దు. నీ పని నువ్వు చూసుకో, లేకపోతే ఆయన బాధ పెడతాడు. అదే ఆయన గుణం. పర్వాలేదు, నేను చూసుకుంటాలే.
తర్వాత సీరియస్గా లవ్ చేస్తున్నారనే విషయం తెలిసాక సన్నీని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నన్ను పట్టుబట్టి ఒప్పించారు. నాకిప్పుడు పాత ప్రేమికురాలి జీవితాన్ని బాగు చేసే ఛాన్స్ మాత్రమే నాకు దొరకలేదు. ఒక అన్నయ్యలాగా ఒక తండ్రి బాధ్యతని నాకు ఇచ్చినట్లుగా ఉంది. నువ్వు బాగా జీవించటం, దాన్ని నా కళ్ళతో చూస్తే చాలు. అందుకోసమే నేను ఇప్పుడు నీకు ఇలా చెప్తున్నాను. ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకొని తీరాలి. రాజన్న గతం చెత్తగానే ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. మనస్ఫూర్తిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావంటే నువ్వు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తం బాగుంటుంది. అది నేను గ్యారంటీ. దీనికి నువ్వు ఒప్పుకొనే తీరాలి. నీ మౌనం అది సమ్మతమనే నేను అనుకుంటున్నాను. నువ్వు బాగుంటాం చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. రాజన్నతో సూసన్న ఒప్పుకుందని చెప్పబోతున్నాను. ఆ విధంగా సన్నీ చేసిన ఫోర్స్ వల్లే నేను పెళ్లికి ఒప్పుకున్నా కూడా ఆ క్షణం నుంచి నా మనసులో మీరు మాత్రమే ఉన్నారు. మొదట్లో మన జీవితంలో జరిగిన సంతోషాలని చూసి మనకన్నా ఎక్కువ సంతోషించింది సన్నీనే. రాజన్న ఎంతో సంతోషంగా ఉన్నాడు. నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు నేను నమ్ముతున్నాను. అండ్ ఐ ఆమ్ ఆల్సో హ్యాపీ. నీ మంచి మనసుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నేను కూడా సంతోషంగా ఉండగలను. ఇంతవరకు సన్నీ ఒక్కసారి కూడా ఇలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడిందే లేదు. కానీ మన కుటుంబంలో గొడవలు అనుమానాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోవాలని అనుకున్నా కూడా మీరే అన్ని సన్నీకి చెప్పేశారు. మనకన్నా ఎక్కువ బాధపడింది సన్నీనే. మన సంసారం చెడిపోకూడదని సన్నీనే ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటారు. దీన్నే పిచ్చి అంటారు. తనకున్న బాధని అవతలోళ్ల మీద నెట్టేయటమే దాన్ని పిచ్చి అంటారు. పర్వాలేదు, అంతా మారిపోతుంది సూసన్న. అంతా అన్నయ్య అర్థం చేసుకుంటాడు. ఎలాంటి తప్పు చేయని నన్ను ఇలా అనుమానించడం నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోవాలి, అంత క్షమించాలి. రాజన్నయ్య మాత్రం మారలేదు. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ మారారు. తట్టుకొని ఉండాలి. రాజన్నయ్య అర్థం చేసుకునేటట్టు నేను ఏదైనా చెప్పి చూస్తాను. అంత సరిపోతుంది సూసన్న. సర్దుకుపోతాయి. అన్నీ బాగైపోతాయన్న నమ్మకాన్ని కోల్పోయి మీరు మనం విడిపోదామని నాతో అన్నప్పుడు నా మనసు ముక్కలైపోయింది. అమ్మకి ఒంట్లో బాలేదని మీరప్పుడు ఊరికెళ్ళారు. ఎవ్వరూ లేకుండా అనాథనైపోయినట్టు అనిపించిన సమయంలో నేను వేరింకేది ఆలోచించలేకపోయాను. ఇకపై నేను వెలుగుని చూడకూడదని అనుకుని నిద్రపోయాను. కానీ కళ్ళు తెరిచి మళ్ళీ ఆ వెలుతురిని చూశాను. స్పృహ వచ్చిన తర్వాతే నాకు అది తెలిసింది, నేనేదో హాస్పిటల్లో ఉన్నాను అని. She is all right now. I think she will be discharged today evening itself. Sir. ఇవాళ ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, సరేనా? నేను డ్యూటీలోనే ఉన్నాను, వచ్చి చూస్తాను. ఏదైనా అవసరమైతే నన్ను పిలువు, రూమ్లోనే ఉంటాను. అలాగే సార్. నువ్వు బాగా రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయిపో. బాగా భోజనం తిను, అప్పుడే టయర్డ్ పోతుంది. పౌలోస్, నువ్వు ఇక్కడే ఉండు. నేను నైట్ రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఇక్కడికి వస్తాను. అలాగే సార్. నిజంగానే సన్నీ మీద నాకు చాలా కోపంగా ఉండేది. అన్నీ ముగించేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ సన్నీ మళ్ళీ నన్ను ఈ ప్రపంచంలో బతికేలా చేశాడు. ఇకపై నేను ఇంకేం చేయాలన్న ప్రశ్న నా ముందు నిలబడింది. దీనికి నేను సమాధానం ఎక్కడ వెతకాలి?
టాబ్లెట్లు వేసుకున్నారు, భోజనం కూడా చేశారు. ప్రశాంతంగా ఉంది సార్. సార్, ఇంటికి వెళ్ళి 2 రోజులు అవుతుంది. నేను వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకొని వస్తాను సార్. నీ దగ్గర ప్రతిదీ నిదానంగా చెప్దామని అనుకున్నాను. నువ్వు ఇలా చేయకూడదు సూసన్నా. నేను వేరింకేం చేయాలి? వారు వదిలేసి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్న భర్తని చూసి మురిసిపోవాలా? నన్ను వేరింకేం చేయమంటారు? అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మీరెవరు నన్ను కాపాడడానికి? దేవుడా, నా ముందున్న ఒకే ఒక్క దారి ఆత్మహత్య. మీరు నన్ను ఎన్నిసార్లు కాపాడగలరు? అంత తప్పు జరుగుతుంది. నేను నా కష్టాలన్నీ మర్చిపోయి నా జీవితంలోకి రప్పించుండాలి. అదే సరైనది. మీరు చేసింది కరెక్ట్ అని నాతో ఎప్పుడు చెప్పకండి. ముందు నాలో ఆశను రేపి మీ కుటుంబ సమస్యలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకోలేదు, చూసి భయపడేవాడిని చేసుకున్నాను. అందుకు బలవంత పెట్టింది మీరు. ఇప్పుడు వారికి వద్దనిపించగానే నేను ఆ ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాను. మీరు దానికి కూడా నాకు స్వేచ్ఛనివ్వరా? నో, దానికి నేను సమ్మతించను. అన్ని తప్పులు నేనే చేశాను. ఆ తప్పుల్ని సరిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాజన్నయ్యకి అన్నీ చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నో, మీ ఇష్టం వచ్చినప్పుడల్లా కీ ఇస్తే డాన్స్ ఆడే బొమ్మని నేను కానని తెలుసుకోండి. ఆశయించుకుంటున్నాను అన్నింటినీ. నేను చావాలి, ఖచ్చితంగా చేస్తాను. లేదు సూసన్న, నేను నిర్ణయించాను. నాకు నా సూసన్న తిరిగి కావాలి. ఇంతవరకు నీ మీద ప్రేమ మాత్రమే ఉండేది. ఇంతవరకు నేను చేసిందంతా నీకోసం మాత్రమే. అదంతా తప్పైపోయింది. ఆ తప్పును నేను సరిచేయాలి. ఐ వాంట్ యూ. సూసన్న, నీ చెప్పేది విను. సూసన్న, నీ చెప్పేది విను. సూసన్న, చెప్పేది విను. చెప్పేది విను. నో. నాకు తప్పు చేసినట్లేమనిపించట్లేదు. రాజన్నయ్య నిన్ను వదిలేస్తానని అనుకున్నందువల్ల ఈ క్షణంలోనే రాజన్నయ్యకి అంతా చెప్పేసి సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను. రాజన్నయ్య వచ్చినాక నేను వస్తాను. అన్నింటినీ ఓపెన్గా చెప్పడానికి నా మనసుని సిద్ధపరచుకున్నాను. మీ రాక కోసం మేమిద్దరం ఆ రోజు ఎదురు చూస్తున్నాం. మరుసటి రోజు రాత్రి మీరొచ్చారు. నేను మీతో అన్నీ చెప్పడానికే వచ్చినప్పుడు మీరు నన్ను ఏది చెప్పనివ్వలేదు. మీరు చెప్పిన విషయాన్ని నేను పూర్తిగా విన్న తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నాలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డారు. కానీ
ఆ తర్వాత గడిచిన ఒక్కో నిమిషము నేను తప్పు చేశానన్న భావన వెంటాడింది. నేను మీతో అన్ని విషయాలు ఓపెన్గా చెప్పమని సన్నీని బలవంత పెట్టాను. నా భర్తని మోసం చేస్తున్న ఒక్కో నిమిషం నాకు నరకంగా ఉంది. మనం అన్ని విషయాలు చెప్పేద్దాం. చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ రాజన్న మనసు ఇలా మారిపోతుందని మనం ఇద్దరం కూడా ఎదురు చూడలేదు. నేను చేసిన చిన్న తప్పుని మార్చటానికి పెద్ద తప్పు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ తప్పుని మార్చుకుంటానికి ఇంకొక పెద్ద తప్పు చేయాల్సి వస్తుంది. ఒక పీడకలలాగా అన్నిటినీ మర్చిపోదాం. లేకపోతే నిన్ను తలుచుకొని కొత్త జీవితం జీవించాలనుకుంటాన రాజన్న చితికిపోతాడు. అలా జరిగిందంటే మనం ప్రాణాలతో ఉండి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను. అది దొరుకుతుంది. అది దొరికిన వెంటనే నీ జీవితంలో ఏం జరుగుతుందో చూడటానికి నేను ఉండను. ఎప్పటికీ రాను. దట్ విల్ బి ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం కావడానికి సన్నీ ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేశారు. సన్నీ సెండ్ ఆఫ్ పార్టీ మీరు ప్లాన్ చేసిన ఆ రోజు నేను ప్రెగ్నెంట్గా ఉన్నానన్న విషయం మీరు చెప్పే సన్నీకి తెలిసింది. సన్నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్న ఆ భావన నన్ను సన్నీని చాలా బాధ పెట్టింది. నాకు దొరికిన ఈ ట్రాన్స్ఫర్ అదృష్టంగా భావిస్తున్నాను. మన జీవితంలో మనం ఇక కలుసుకోబోయేది లేదు. అదే మనకు మంచిది. ఏంటి, నీకు పుట్టబోయే కూతురు రాజన్న కూతురుగానే పెరగని అతనికి చెప్పి నమ్మించు. మీరు అందరూ కలిసి సంతోషంగా బ్రతకటం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇలా జరుగుతుందని నేను ఏదీ చేయలేదు. అన్నిట్లకి నన్ను క్షమించు. ఆ తర్వాత మేము కలుసుకునే లేదు. ఇకపై అస్సలు కలుసుకోకూడదని మనసులో వేడుకున్నాము. అందువల్లే నేను సన్నీ పెళ్లికి రానని ఆ రోజు మీతో చెప్పాను. డేసీ పాప చనిపోయిన ఆ రోజు కూడా నేను మీతో రాలేదు. కానీ కోవలంలో అనుకోకుండా సన్నీని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. సన్నీ పెళ్లి చేసుకుని తన కుటుంబంతో సంతోషంగా ఉండడం నేను చూశాను. ఆ తర్వాత నేను నార్మల్ అయ్యాను. కానీ ఆ రోజు ఏమైందంటే మీరు వాకింగ్కి వెళ్ళారు. మన పాప బయట ఆడుతూ ఉండింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే సన్నీ ఐఎమ్ సారీ. ఐ డోంట్ మీన్ ఇట్. తెలియక జరిగింది. ఐఎమ్ సారీ. నిజం చెప్పాలంటే సన్నీ పాపని ముద్దాడుతున్నది చూసి పాప మనసులో బలవంతంగా ప్రేమ నింపుతున్నట్టు అనిపించింది. ఆ నిమిషం నేను వారిని ద్వేషించడం మొదలుపెట్టాను. నా మనసులో మీరు మన పాప మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత నేను సన్నీ అనుకోకుండా కూడా ఎప్పుడూ కలవలేదు. ఆ రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉండింది. కానీ డేసీ పాప చనిపోయిన న్యూస్ వచ్చాక బాధ కన్నా ఎక్కువగా నాకు భయమే ఉంది. ఆ భయం చాలా పెరిగిపోయింది. నేను భయపడుతున్న విధంగానే సన్నీ మళ్ళీ మన ఇంటికొచ్చాడు. ఆ తర్వాతే మన జీవితం తారుమారవడం మొదలైంది. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సన్నీ బుద్ధే మారిపోయింది. ఆగు. నేను నీతో ఎంతో మాట్లాడాలి. మాట్లాడటం కోసమే నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను. నేను చేసిన తప్పుకి శిక్ష దేవుడు నాకు ఇచ్చేశాడు. నేను అంతా పోగొట్టుకున్నాను. నా డేసీ, నా కూతురు, నా ఉద్యోగం, అన్నిటినీ
ఆఖరిగా ఈ లోకంలో నేను చెప్పుకుంటానికి ఒకటే ఉంది. మన కూతురు, నా కూతురు కావాలి. నీ పాప? నేను కర్నల్ రాజశేఖర్ నంబియార్కి భార్యని, తను రాజశేఖర్ నంబియార్కి కూతురు. తన్ని కావాలనుకోవడానికి నువ్వెవరు? సూసన్న రాజశేఖరన్, కర్నల్ రాజశేఖరన్ నంబియార్ భార్య అయినది అంతా నిజమే. కానీ రెండోది చెప్పినది పచ్చి అబద్ధం. నీకు నాకు మాత్రమే నిజం తెలుసు. అందుకనే తను నా కూతురని చెప్తున్నాను. నేనే తన తండ్రిని. నేను తండ్రి కాదని నువ్వు నా మొహం చూసి చెప్పగలవా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్లీజ్ వేడుకుంటున్నాను, మీరిచ్చిన జీవితాన్ని మీరే నాశనం చేయకండి. జీవితంలో నేను గొప్పగా ఉంటుంటే నువ్వు నాతో మాత్రమే ఉంటుండేదానివి. నా కుటుంబం కోసం మొదట్లో నిన్ను నేను విడిపోయాను. మళ్ళీ కలుసుకుంటానికి ఛాన్స్ దొరికినా ఇంకొకటి జీవితం నాశనం అవ్వకూడదని మంచితనంతో నేను మర్చిపోయాను. ఇంతకుముందు జరిగిన తప్పులో నేను అంతా పోగొట్టుకున్నాను. నాకున్న ఒకే మనశ్శాంతిది. నాకు నా కూతురు కావాలి సూసన్న. నిన్ను నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వు కూడా నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, సన్నీ సూసన్నాన్ని పెళ్లి చేసుకుంటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నీ మీద నేను ప్రేమ మాత్రమే ఉంచుకున్నాను. మనకి మన కూతురు మాత్రం చాలు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాం సూసన్న. ఐ వాంట్ ఏ లైఫ్. సన్నీ, ఏంటి మూర్ఖంగా మాట్లాడుతున్నారు? ఆ విధంగా అసలు నేను ఆలోచించలేకపోతున్నాను. నేను ఒక మంచి భార్యగా, తల్లిగా ఉండలేకపోతున్నాను. సన్నీ ప్లీజ్, నన్ను, నా పాపని, నా భర్త జీవితాన్ని దయచేసి నాశనం చేయకు. నేను కాళ్ళు మొక్కుతాను. సరే, నీ జీవితం, నీ భర్త జీవితం నేను నాశనం చేయటానికి కుదరదు. కానీ నా జీవితం, దాన్ని నువ్వు కూడా నాశనం చేయక. నాకు నా కూతురునైనా తిరిగి ఇవే. లేకపోతే రాజన్నకి నేను అంతా ఓపెన్గా చెప్తాను. నేను చెప్పి తీరుతాను. ఐ వాంట్ మై చైల్డ్, మై ఓన్లీ చైల్డ్, మై వన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్. నేను కాళ్ల మీద పడి వేడుకున్న తర్వాత కూడా వారి మనసు మారలేదు. ఆఖరికి నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిమ్మల్ని వదిలేసి వస్తానని చెప్పాను. దానికోసం పొన్వండి సూసైడ్ పాయింట్లో మరుసటి రోజు వెయిట్ చేస్తానని చెప్పి వారు వెళ్ళిపోయారు. కానీ
నా కూతుర్ని తీసుకురాలేదా? తీసుకురాలేదు. ఎందుకు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, తిరిగి వెళ్ళిపోండి. నేను నా కూతుర్ని దూరం చేసుకోలేను. అలాగైతే మనం మన కూతుర్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నో, నేను నా భర్తని కూడా వదిలేసి రాలేను. దెన్ యువర్ ట్రై టు చీట్ మీ. నో, ఇంక మీద నేను ఏది ఆలోచించను. ఒకటి, నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ప్రతిదీ రాజన్నకి చెప్పి నిన్ను నా కూతుర్ని తీసుకువెళ్ళాలి. అది కూడా సాధ్యం కాకపోతే చచ్చిపోతా. దానికి నాకు ధైర్యం ఎక్కువగానే ఉంది. చనిపోయిన నా కూతురుతో నేను బతికిన జీవితం నాకు చాలదు సూసన్న. నేను తనతో కూడా బతికి తీరాలి. అలా అయితే నేను నిన్ను చంపేస్తాను. నా సూసన్న, నువ్వు ఆ పని ఎప్పుడు చేయలేవు. నిజం చెప్తున్నాను, కానీ నా చేత్తో ఆ పాపాన్ని చేయనివ్వక సన్నీ. చిటికిన వేలుతో కూడా నిన్ను ముట్టుకోకుండా ప్రేమను మాత్రమే పంచిన సన్ని, మనసులో ఆపుకోలేని ప్రేమ ఉన్నా కూడా అదంతా ఒక గోని సంచిలో కట్టేసి నీకు ఒక మంచి జీవితం కావాలని ప్రతిదీ విసిరి పారేసిన నీ సన్ని, వేరే మగాడితో బ్రతుకుతున్నా కూడా ఇప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే సన్నిగాడు. నాకు తెలుసు, నీ మనసులో ఎన్నటికీ నేను నా కూతురు మాత్రమే ఉంటాం. నువ్వు ఇంకెవ్వరికి చోటు ఇవ్వవని నాకు బాగా తెలుసు. నా మనసులో నా భర్త, నా పాప మాత్రమే ఉన్నారు. ఖచ్చితంగా నన్ను షూట్ చేయి. నీ మనసులోనూ నీకు పుట్టిన కూతురు దగ్గర నుంచి నన్ను నువ్వు దూరం చేసిన ఎందుకు పనికిరాని ఈ సన్ని ఇంకెందుకు నేను బతికుండాలి? ఎవరి కోసం బ్రతికుండాలి? షూట్ మీ, కమ్ ఆన్, షూట్ మీ, షూట్ మీ, షూట్. ఆఖరిదాకా ఒకటి చేరలేని నువ్వు, నేను, మన కూతురు నా మనసులో కలగానే మిగిలిపోయింది. సూసన్న, ఐ లవ్ యూ. నిజానికి సన్నీని తన్ని కాల్చుకున్నా కూడా సన్నీ మరణానికి బాధ్యతని నేను వహించాలనుకున్నాను. ఎందుకంటే కావాలని చేయకపోయినా భర్తని మోసం చేసిన నాకు శిక్ష పడాల్సిందే అనుకున్నాను. ఏ మగాడు కూడా ఒప్పుకోని తప్పుకి నేను క్షమాపణ అడగను. ఎందుకంటే నా మనసులో ఎప్పటికీ నా భర్త రాజనే ఉన్నారు, స్వచ్ఛమైన బంగారంలా. ఇక సెలవు సూసన్. Yes, Rajshekharan here. Susana? 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 సూసన, నేను రాజన్ని. నిన్ను చూడడానికి అమ్మాయి కూడా వచ్చింది. నేను దేన్ని నమ్మలేను. నాకు నువ్వు కావాలి. నా సూసన ఏ తప్పు చెయ్యలేదు. ఐ వాంట్ యు బ్యాక్. సూసన, 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 సూసన్న, సూసన్న.
Ha ha ha!